సైకి ఒప్పందాల్లో జగన్ మెడకు ఉచ్చు బిగిస్తోంది. అదానిపై అమెరికాలో వారెంట్ జారీ కావడం, లంచాలు, ఆయన మోసం అభియోగాలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో అదాని జగన్ ముడుపుల వ్యవహారం బయటపడడంతో జగన్ పై చర్యలకు కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. జగన్ పై ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ను ప్రయోగించేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. జగన్ ను ప్రాసిక్యూట్ చేసే అవకాశాలను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. సోలార్ కొనుగోలు ఒప్పందం వ్యవహారంలో అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ అక్కడి కోర్టులో అభియోగాలను గౌతమ్ అదానీ తదితరులపై కేసు నమోదు చేశారు. 2021లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 7,000 మెగావాట్ల పౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకోవడానికి 1,750 కోట్ల లంచమిచ్చారని ఛార్జ్షీట్లో పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో నాటి సీఎం ఉన్నారని ఛార్జ్షీట్లో క్లియర్ గా ప్రస్తావించారు. దీని ఆధారంగా జగన్ పై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయవచ్చా అన్న కోణంలో కూటమి ప్రభుత్వం న్యాయ నిపుణుల సలహా కోరింది. ఇక న్యాయ నిపుణుల సలహా ఇందుకు సానుకూలంగా వస్తే జగన్ ను ప్రాసిక్యూట్ చేయడానికి గవర్నర్ అనుమతిని ప్రభుత్వం కోరే అవకాశం ఉంది. అవినీతి నిరోధక చట్టంలోని 17A సెక్షన్ ప్రకారం మాజీ సీఎంను అరెస్ట్ చేసి విచారణ జరపడానికి గవర్నర్ అనుమతి అవసరం. తాము జగన్ ముడుపుల అంశాన్ని తేలిగ్గా తీసుకోవడం లేదన్న సంకేతాన్నిచ్చింది కూటమి ప్రభుత్వం. జగన్ పై కేసు నమోదుపై సీఎం చంద్రబాబు సూచనతోనే చర్చ జరిగింది. తర్వాత ఆయన కూడా సభలో స్పందించారు. అవినీతిని సహించబోమని, అవసరమైతే చర్యలు తీసుకుంటామని చెప్పారు. జగన్ను మాత్రం వదిలిపెట్టరాదని ప్రభుత్వ పెద్దలు అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. మరోవైపు అదానీ జగన్ ముడుపుల వ్యవహారం బయటకు రావడంతో నాడు ఏం జరిగిందన్న దానిపై విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఫోకస్ పెట్టారు. ఒప్పంద పత్రాలను పరిశీలించి సంబంధిత అధికారులతో చర్చించి సమాచారాన్ని సీఎం చంద్రబాబుకు అందించినట్లు సమాచారం. జగన్ ప్రభుత్వం ఇలాంటి అవినీతి వ్యవహారాలకు పాల్పడి అస్తవ్యస్త విధానాలను సాగించడం వల్లే ప్రజలపై విద్యుత్ భారం పడిందని కూటమి ప్రభుత్వం అభిప్రాయపడింది. ఈ వ్యవహారాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అధికారికంగా స్పందించే ఛాన్స్ ఉన్నట్లు కనిపిస్తోంది. ఇక తాజా పరిణామాల నేపథ్యంలో సోలార్ విద్యుత్ ఒప్పందం ప్రశ్నార్థకంగా మారింది. దీనిపైన ప్రభుత్వం పరిశీలన చేస్తోందని సమాచారం. ఏకపక్షంగా ఒప్పందం రద్దు చేస్తే కోర్టుకు వెళ్తారని, న్యాయ వివాదాలు ఏర్పడతాయన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఒప్పందాలను గౌరవించడం లేదన్న అభిప్రాయం వెళితే పెట్టుబడిదారుల్లో కన్ఫ్యూజన్ నెలకొంటుందని, అయితే ఇప్పటికిప్పుడే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్న నేపథ్యంలో ఏం చేయాలో ఆలోచన చేస్తుంది కూటమి ప్రభుత్వం. మరోవైపు జగన్ ప్రభుత్వం సైకితో సోలార్ విద్యుత్ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకున్నప్పుడే టీడీపీ అభ్యంతరం తెలిపింది. నాటి పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ బహిరంగంగా పార్టీ తరపున వ్యతిరేకించారు. జగన్ కుదుర్చుకున్న ఒప్పందం రాష్ట్రానికి మోయలేని భారంగా మారుతుందని, తన జేబులు నింపుకోవడానికి ఆయన ప్రజల జేబులు ఖాళీ చేస్తున్నారని కేశవ్ అప్పట్లో ఆరోపించారు. ఆయన అంతటితో వదిలిపెట్టకుండా ఈ ఒప్పందంపై కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలికి కూడా ఫిర్యాదు చేశారు. ఈ ఒప్పందంపై సవివరంగా తమ అభ్యంతరాలతో ఫిర్యాదు దాఖలు చేశారు. కానీ తర్వాత కేంద్ర నియంత్రణ మండలి ఆ ఫిర్యాదును తిరస్కరించింది. దీంతో కేశవ్ ఈ ఒప్పందాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.